హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ వచ్చేసి ఎవరికైతే పువ్వులు కట్టుకోవడం రాదు, కష్టము అని అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి టిప్ అండి. చూడండి, నేనైతే సన్నగా పొడుగ్గా ఉన్న ఒక వుడ్ పీస్ అయితే తీసుకున్నానండి. ఇలాంటి వుడ్ లేదు అని అనే వాళ్ళు పిల్లలది ఎగ్జామ్ ప్యాడ్ అయితే ఉంటుంది కదండి, అదైనా తీసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వుడ్కి వచ్చేసి డబల్ లైన్లో థ్రెడ్ అయితే వేసేసుకొని ఆ థ్రెడ్కి మళ్ళీ మనం పూలు అల్లుకోవటానికి ఇంకొక థ్రెడ్ని అయితే ఈ విధంగా ఒక నాటు వేసుకొని సెట్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, నేను కొద్దిగా చామంతి పువ్వులు అలాగే రోజా పువ్వులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ఈజీగా ఎలా అల్లుకోవచ్చు అనేది అయితే చూసేద్దాం. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన నుండి ఒక పువ్వు, కింద నుండి ఒక పువ్వు అయితే పెట్టేసుకొని మనం ఎక్స్ట్రా థ్రెడ్ అయితే ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ థ్రెడ్ని అటువైపుకి వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కింద వైపు నుండి తీసుకుంటూ నాటు వేసుకోవాలన్నమాట. మనకి పువ్వులు పెట్టుకోవటానికి ఈజీగా ఉండటానికి ఇక్కడ పెన్ అయితే యూస్ చేస్తున్నానండి. ఈ థ్రెడ్కి పెన్ ఈ విధంగా పెట్టేసుకొని పువ్వులు పెట్టుకున్నామనుకోండి, ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. పైనుండి ఒక పువ్వు, కింద నుండి ఒక పువ్వు పెట్టేసుకొని అటువైపు నుండి దారం చూడండి, ఇలా కింద వైపు నుండి తీసుకుంటూ ఒక నాటు టైట్గా వేసుకున్నాం అనుకోండి, నాటు అయితే చక్కగా వస్తుంది. సేమ్ ఇదే విధంగా మిగతా పువ్వులన్నింటినీ కూడా మనకి ఎన్ని అయితే పువ్వులు కావాలో అన్ని పువ్వుల్ని ఈ విధంగా అల్లేసుకోవడమే. నేనైతే మధ్య మధ్యలో రోజా పువ్వులు తీసుకున్నాను కదండి, ఆ పువ్వులను కూడా వేసుకుంటున్నాను అనమాట. రెడ్ కలర్ రోజా పువ్వులు అలాగే పన్నీరాకు అయితే వస్తుంది కదండి, వాటితో ఈ పువ్వులు అల్లుకున్నాం అనుకోండి, చూడడానికైతే చాలా బాగుంటాయి. ఇంతకుముందే ఈజీ వేలో పువ్వుల్ని ఎలా అల్లుకోవచ్చు అనేసి వీడియోస్ అయితే చేశానండి. చూడలేదు అని అనేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే చూడండి, మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మన సబ్స్క్రైబర్లో ఒకరైతే అడిగారండి, అక్క లాంగ్ ఉండేటట్టు ఒకసారి పువ్వుల్ని అల్లి చూపిస్తారా అనేసి అయితే అడిగారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, లాస్ట్ వరకు అయితే పువ్వుల్ని అల్లుకుంటూ వచ్చేస్తానండి. లాస్ట్లో మనము డబల్ నాటు వేసుకున్నాం అనుకుంటే పువ్వులు ఊడిపోకుండా ఉంటాయి. చూడండి, పువ్వులు అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి ఎంత చక్కగా వచ్చాయో కదండి. మరి మనకి అంత చిక్కగాను లేకుండా అంత పల్చగాను లేకుండా మీడియంగా చాలా బాగా వచ్చాయన్నమాట. ఒక 2-3 మూరలు అయితే ఉంటాయండి ఈ పువ్వులు. లాంగ్ అల్లి చూపించక్క అనేసి అయితే అడిగారు కదండి. ఈ విధంగా మీకు ఇంకా లాంగ్ కావాలన్నా కూడా మనం జాయింట్ చేసుకొని అల్లుకోవచ్చు. ఈ విధంగా మీకు ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పువ్వుల్ని మనం థ్రెడ్ని కొద్దిగా ఎక్కువ తీసేసుకొని అల్లుకుంటూ వచ్చామనుకోండి, చాలా బాగుస్తాయి. ఇప్పుడైతే అటువైపు ఇటువైపు థ్రెడ్ కట్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి. పువ్వులైతే చిక్కగా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చాలా బాగా వచ్చాయన్నమాట. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా పండగలప్పుడు కానివ్వండి, పూజలప్పుడు కానివ్వండి, పువ్వులు కట్టుకోవడం రాదు అనేసి ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా పువ్వులను అయితే అల్లేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి, నేనైతే ఇక్కడ బెల్లం ముద్దలు తీసుకున్నానండి. పెద్ద సైజులో బెల్లం ముద్దలు వస్తాయి కదండి, అవైతే తీసుకున్నాను. ఇలాంటి బెల్లం ముద్దలు తీసుకున్నప్పుడు మనం అలాగే బయట పెట్టేస్తామనుకోండి, అవి మెల్ట్ అయిపోయి గట్టిగా అయిపోయి మనకి ఎక్కువ రోజులైతే ఫ్రెష్గా ఉండదన్నమాట. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులైనా కూడా బెల్లం ముద్దలు పాడవవు, ఫ్రెష్గా ఉంటాయి. ఇలాంటి బెల్లం తీసుకున్నాం అనుకోండి, మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి. నేనైతే టీ, కాఫీలో కూడా ఈ బెల్లమే యూస్ చేస్తాను. అయినంత మనం షుగర్ని తక్కువ వాడామనుకోండి, మన హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. అందుకనేసి నేను ఈ బెల్లం అయితే తెచ్చి పెట్టుకున్నాను అనమాట. టీ, కాఫీలకైనా, పిల్లలకి పాలు కాంచిచ్చినా, మనం ఏదైనా స్వీట్ ఐటెం చేసుకున్నా కూడా ఇదే బెల్లంని యూస్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏదైనా ఒక న్యూస్ పేపర్ కానివ్వండి, బటర్ పేపర్ కానివ్వండి, ఒక పేపర్ అయితే తీసేసుకొని సెంటర్కి ఈ విధంగా ఒక బెల్లం ముద్దనైతే పెట్టేసుకొని పేపర్ని బాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట.
ఈ విధంగా నీట్‌గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి, మనకి ఎన్ని రోజులైనా కూడా ఈ బెల్లం పాడవ్వదండి. ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ విధంగా మనం స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి, 5, 6 నెలల పాటు అయినా కూడా బెల్లం ఫ్రెష్‌గా ఉంటుంది. షుగర్ కంటే కూడా ఈ బెల్లంతో స్వీట్ ఐటమ్స్ చేసుకున్నామనుకోండి, టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చూడండి ఈ విధంగా మనం థ్రెడ్ యూజ్ చేసుకున్న తర్వాత అది మనము ఎంత చుట్టి పెట్టినా కూడా అస్సలు ఉండదనమాట. థ్రెడ్ అంతా ఊడిపోయి, చిక్కు పట్టిపోయి అలా జరుగుతూ ఉంటుంది కదండీ! అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా బాక్స్ స్టిక్కర్స్ అయితే వస్తాయి కదండీ! ఆ ఒక స్టిక్కర్‌ని అయితే తీసేసుకొని బ్యాక్ సైడ్ ఉన్న పేపర్ రిమూవ్ చేసేసి థ్రెడ్ ఎడ్జెస్ ఉంటుంది కదండీ! అక్కడ ఒక స్టిక్కర్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నామనుకోండి, మనకి థ్రెడ్ అది లూజ్ అవ్వడం కానివ్వండి, థ్రెడ్ ఊడిపోవడము, చిక్కు పట్టడము అలా ఏమీ కాకుండా నీట్‌గా ఉంటాయన్నమాట. చూడండి ఈ విధంగా మనం థ్రెడ్స్ ఎలా పెట్టుకున్నా కూడా మనకు ఆ థ్రెడ్స్ ఓపెన్ అవ్వడం కానివ్వండి అలా ఏమీ కాకుండా చక్కగా ఉంటాయన్నమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా గ్యాస్ బర్నర్ మీద 4 నుండి 5 లవంగాలనైతే ఈ విధంగా పెట్టేసుకొని మనము గ్యాస్ అంటించుకొని ఈ లవంగాల్ని బాగా కాల్చుకోవాలన్నమాట. ఫుల్ బ్లాక్ అయిపోయేటట్టు ఈ విధంగా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకు అప్పుడప్పుడు కిర్నాలకు కావడము, దగ్గు ఎక్కువగా రావడము అలా జరుగుతూ ఉంటుంది కదండీ! అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇట్టే తగ్గిపోతుందనమాట. చూడండి ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత వీటిని చక్కగా పౌడర్ చేసుకోవాలి. ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ వరకు హనీ అయితే వేస్తున్నానండి. వేసేసుకొని ఇవి 2 బాగా మిక్స్ చేసుకోవాలి. లవంగాలు మనం కాల్చుకున్నాం కాబట్టి అవి చేదొస్తాయేమో అని అనుకుంటూ ఉంటారండి. అలా ఏం చేదు రాదనమాట. ఈ లవంగాలు మనం కాల్చుకుంటున్నప్పుడే అదొక మంచి సువాసన అయితే వస్తూ ఉంటుందండి. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎవరికైతే కిర్నాలకయ్యి దగ్గు ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ నాలుకకి బాగా అంటించామనుకోండి, అప్పుడు మనకి ఎంతటి దగ్గున్నా కూడా ఇట్టే మేలైపోతుంది. ఇందులో మనం తేనెయ్యే కలుపుకున్నాం కాబట్టి చేదనేది అస్సలు ఉండదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చండి. దగ్గు ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో దగ్గు, కాఫు అలాంటి వాళ్ళు ఇది తీసుకున్నారనుకోండి తొందరగా మేలైపోతుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి తక్కువ టైంలోనే ఎక్కువ వెల్లుల్లిపాయలకి పొట్టు ఎలా ఈజీగా తీసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్గా వచ్చేసి మనకి ఎంతైతే వెల్లుల్లిపాయలు కావాలి అని అనుకుంటున్నామో అన్ని వెల్లుల్లిపాయలనైతే ఈ విధంగా నీట్గా ఒలిచి తీసుకోవాలి. నేనైతే వెల్లుల్లి గడ్డలే ఒక 10 దాకా తీసుకున్నానండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నా లేదు అంటే ఎక్కువ క్వాంటిటీలో మనము వంటలు చేస్తూ ఉంటాం కదండి, అలాంటప్పుడు ఈ విధంగా చేస్తామనుకోండి తక్కువ టైంలోనే ఎక్కువ వెల్లుల్లిపాయలనైతే పొట్టు తీసేసుకోవచ్చు అనమాట. చూడండి ఈ విధంగా వెల్లుల్లిపాయలన్నింటినీ ఒలుచుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఈ వెల్లుల్లిపాయలకి పైనుండి కొద్దిగా నీళ్ళైతే చిలకరించుకోవాలన్నమాట. కొద్దిగానే వేసుకోవాలండి, మరీ ఎక్కువైతే వేసేయద్దు. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ అయితే పెట్టేసుకొని అందులో కొద్దిగా వాటర్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతూ ఉన్న వాటర్లో ఈ వెల్లుల్లిపాయల బౌల్ అయితే పెట్టేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాల పాటు ఈ వెల్లుల్లిపాయల బౌల్ని అయితే ఇలాగే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఆవిరికి ఈ వెల్లుల్లిపాయలకి పైనున్న పొట్టంతా కాస్త మెత్తబడి మనకి వెల్లుల్లిపాయల పొట్టంతా కూడా సపరేట్ అయిపోతుంది అనమాట. చూడండి చూస్తుంటేనే మీకే తెలుస్తుంది కదండి వెల్లుల్లిపాయలకి పొట్టయితే ఎంత చక్కగా సపరేట్ అయిపోయిందో. పొట్టంతా బాగా నీట్గా సపరేట్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఒలుచుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి ఎంత ఫాస్ట్గా తక్కువ టైంలోనే ఎంత వెల్లుల్లిపాయలు కావాలన్నా కూడా మనం ఈజీగా ఒలిచేసుకోవచ్చు. చూడండి ఇంత తక్కువ టైంలోనే ఇన్ని వెల్లుల్లిపాయలను అయితే ఒలుచుకున్నాను. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నా లేదు అంటే ఏమైనా నాన్ వెజ్ ఐటమ్స్ మనం ఎక్కువగా చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి వెల్లుల్లిపాయలు ఎక్కువ కావాల్సి ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. తక్కువ టైంలోనే ఎక్కువ వెల్లుల్లిపాయలకైతే పొట్టు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక ప్రమిదనైతే తీసేసుకొని అందులో కొద్దిగా బ్రూ పొడినైతే వేసుకోవాలి.
మనం దీపంకి ఆయిల్ యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఆయిల్ని అయితే వేసేసుకొని ఈ విధంగా ఒత్తి పెట్టేసుకొని దీపం వెలిగించుకోవాలన్నమాట. ఎందుకు అనంటే మనకి ఎప్పుడైనా మోడంగా ఉంటుంది కదండి, వానలు పడుతూ బట్టలు సరిగా ఆరలేదు, ఇంట్లో బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అన్నప్పుడు ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఇంట్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా మంచి సువాసనతో అయితే ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఈ విధంగా వెలిగించి పెట్టుకున్నాం అనుకోండి, దోమలు ఈగలు అలాంటివి కూడా రాకుండా ఉంటాయి, బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. మన ఇల్లంతా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి సువాసనతో అయితే ఉంటుంది. ఖాళీ బాటిల్ని యూస్ చేసి చక్కగా మన దగ్గర ఉన్న మట్టి గాజులని సర్దుకొని ఒక అద్భుతమైన చిట్కా అండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బాటిల్ పై భాగాన మనకి బాగా షార్ప్గా ఉంటుంది కదండి, బ్యాంగిల్స్ పెట్టేటప్పుడు తీసేటప్పుడు మనకి చేతికి కోసుకోకుండా ఉండాలి అంటే ఈ విధంగా టేప్ చుట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత గాజుల్ని ఎలా సర్దుకోవాలి అనేది అయితే చూసేద్దాం. మనం తీసుకున్న ఈ మొంటి గాజుల్ని ఒక్కొక్క డజన్గా తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సర్దుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనం ఈ గాజుల్ని పెట్టుకోవటానికి కూడా ఈజీగా ఉందన్నమాట. ఈ విధంగా మీ దగ్గర ఎన్ని గాజులు అయితే ఉన్నాయో అన్ని గాజుల్ని నీట్గా సర్దేసుకోవడమే. ఒక్క బాటిల్లో ఎన్ని డజన్ల గాజులు అయితే సర్దుకున్నాను. ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, ఒక్క బాటిల్లోనే 5 నుండి 6 డజన్ల గాజుల్ని ఈజీగా పెట్టుకోవచ్చు. ఒక్కో బాటిల్లో 6-7 డజన్ల దాకా ఈజీగా పెట్టేసుకోవచ్చండి. ఇలాంటివి ఒక 2-3 బాటిల్ని రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మన ఇంట్లో ఉన్న మొంటి గాజులన్నింటినీ చక్కగా సర్దేసుకోవచ్చు. మనం తమలపాకులు ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి, అలా ఎక్కువగా తెచ్చుకుంటూ ఉన్నప్పుడు మనకి తమలపాకులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్గా తమలపాకుల్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా న్యూస్ పేపర్లో తమలపాకులు పెట్టేసుకొని రోల్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత పాలిథిన్ కవర్స్ అయితే ఉంటాయి కదండి, ఒక కవర్ని అయితే తీసేసుకొని ఈ రోల్ చేసి పెట్టుకున్న ఈ తమలపాకుల్ని ఈ కవర్లోకి పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి 10 to 15 డేస్ వరకు తమలపాకులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి కుక్కర్ రబ్బర్స్ అండి. ఈ కుక్కర్ రబ్బర్స్ని మనం కొద్ది రోజులు వాడుకున్న తర్వాత అవి లూజ్ అయిపోయి మనకి విజిల్స్ కరెక్ట్గా రాక కుక్కర్ లీక్ అవుతూ అలా ఉన్నప్పుడు ఈ రబ్బర్స్ వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్గా ఈ కుక్కర్ రబ్బర్ని వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రబ్బర్ మొత్తం గోధుమ పిండి అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా రుద్దేసుకొని మనం పెట్టుకున్నామనుకోండి, లూజ్గా ఉన్న ఈ కుక్కర్ రబ్బరు కాస్త టైట్ అవుతుందన్నమాట. ఇలా మనం అప్పుడప్పుడు చేస్తూ ఉన్నామనుకోండి, కుక్కర్స్ లీక్ కావడం కానివ్వండి, విజిల్స్ రాకుండా ఉండడం కానివ్వండి, అలా ఏమీ లేకుండా చక్కగా విజిల్స్ అయితే వస్తాయన్నమాట. ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు కోకోనట్ ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆయిల్ అప్లై చేసుకొని మనం విజిల్ పెట్టుకున్నాం అనుకోండి, వాటర్ లీక్ కాకుండా ఉంటుంది, విజిల్స్ కూడా చక్కగా వస్తాయి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకొని అందులో పాండ్స్ క్రీమ్ అయితే కొద్దిగా వేసుకున్నానండి. ఇందులోని కొద్దిగా పర్ఫ్యూమ్ని అయితే వేసుకుంటున్నానండి. మీరు ఏ పర్ఫ్యూమ్ అయితే యూస్ చేస్తారో అదే వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని మనం బాడీ లోషన్ వేసుకుంటూ ఉంటాం కదండి, అలా మన స్కిన్ పైన ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట. నార్మల్గా మనం పర్ఫ్యూమ్ వేసుకున్న తర్వాత అది 10 మినిట్స్కే ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనం మార్నింగ్ అప్లై చేసుకున్నా కూడా మనకి ఈవినింగ్ వరకు పర్ఫ్యూమ్ స్మెల్ అనేది చక్కగా వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మన పిల్లలు ఈ విధంగా పెన్స్ అయితే ఉంటాయి కదండి, ఆ పెన్ని ఒక పెన్ అయితే తీసేసుకొని ఈ విధంగా పెన్నుకు లోపల లిడ్ ఉంటుంది కదండి, ఆ లిడ్కి థ్రెడ్ ఈ విధంగా పెట్టేసుకొని క్యాప్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే చూడండి, శారీ పిటికోట్స్ కానివ్వండి, డ్రెస్లో ప్యాంట్స్ కానివ్వండి, థ్రెడ్ అనేది ఊడిపోయినప్పుడు మనం పిన్నిస్ పెట్టి థ్రెడ్ అయితే వేసుకుంటూ ఉంటాం కదండి. మనము అర్జెంట్కి థ్రెడ్ వేసుకోవాలి అన్నప్పుడు ఈ విధంగా పెన్నుతోటి వేసుకున్నాం అనుకోండి, మనం థ్రెడ్ అయితే తొందరగా వేసేసుకోవచ్చు అనమాట. అదే పిన్నిస్తో వేసామనుకోండి, అది మనకి లేట్ అయిపోతుంది, అర్జెంట్కి అస్సలు కుదరదు అనమాట. ఈ విధంగా పెన్నుతోటి ఒకసారి ట్రై చేసి చూడండి, తక్కువ టైంలోనే మనం థ్రెడ్ అయితే చక్కగా వేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి ఎంత తొందరగా థ్రెడ్ అయితే వేసేసుకున్నాను.
ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈజీ పద్ధతిలో శారీ ఫోల్డింగ్ని ఎలా చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. శారీస్ ఫోల్డింగ్ చేసుకోవటానికి కష్టము, మాకు రాదు అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్గా వచ్చేసి చూడండి, ఇలాంటి గరిటె అయితే తీసేసుకొని శారీ ఎడ్జెస్ ఉంటుంది కదండి, ఆ ఎడ్జెస్లో కొద్దిగా ఈ విధంగా శారీని అయితే సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసామనుకోండి, ఎన్ని శారీస్నైనా కూడా ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. శారీస్ ఫోల్డింగ్ చేసుకోవడమే మాకు రాదు, కష్టంగా ఉంది అనేవాళ్ళు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ముఖ్యంగా బిగినర్స్ వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్పూన్ అయితే తీసేసుకొని మనం హ్యాంగర్కి వేసేసుకొని హ్యాంగర్లో అయినా తగిలించుకోవచ్చు. లేదు అంటే ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని అయినా కబోర్డ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, ఈజీ పద్ధతిలో శారీని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేదైతే, ఫ్లవర్ టైప్లో పత్తి హారంని ఎలా రెడీ చేసుకోవాలి అనేదైతే చూపించబోతున్నాను. ఫస్ట్గా వచ్చేసి దూదిని ఈ విధంగా సన్నగా పొడుగ్గా రెడీ చేసుకోవాలి. దూదిని అప్లై చేసుకుంటూ దూదిని ఈ విధంగా కొద్దిగా ఇలా లాక్కున్న తర్వాత మనం రోల్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా మనం విభూదిని అప్లై చేసుకుంటూ ఈ విధంగా రోల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇదే విధంగా మనం ఒక 6 వరుసలు అయితే రెడీ చేసుకోవాలన్నమాట. 2 లైన్స్ని అయితే తీసేసుకొని ఒక్క లైన్కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గమ్ అయితే పెట్టుకోవాలి. ఇలా గమ్ము పెట్టుకున్న తర్వాత ఇంకొక లైన్ అయితే ఉంది కదండి, ఆ లైన్ తీసేసుకొని అంటించుకుంటూ రావాలన్నమాట. చూస్తున్నారు కదండి, అటు సైడ్కి 2 రోల్స్, ఇటు సైడ్కి 2 రోల్స్ అన్నమాట. సెంటర్కి అయితే ఒకే రోల్ ఉంటుందన్నమాట. ఈ విధంగా అంటించుకుంటూ రావాలి. ఈ విధంగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి పత్తి హారం ఎంత చక్కగా కనిపిస్తుందో కదండి, చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్గా వచ్చేసి చూడండి, ఈ విధంగా డబుల్ ప్లాస్టర్ అయితే వస్తుంది కదండి, ఆ ప్లాస్టర్ని కొద్దిగా ఈ విధంగా కట్ చేసుకొని బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, ఆ క్యాప్ ఒక్క క్యాప్ అయితే తీసేసుకొని ఈ డబుల్ ప్లాస్టరు ఈ క్యాప్కి ఈ విధంగా అంటించేసుకొని కిచెన్లో ఈ విధంగా వాల్కి అంటించేసుకున్నాం అనుకోండి, ఏవైనా మనం చిన్న చిన్న బ్యాగ్స్ తగిలించుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇలాంటి బ్యాగ్స్ అయినా, లేదు అంటే పిల్లలు లంచ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, వాటినైనా కూడా మనం ఈజీగా తగిలించేసుకోవచ్చు. వీటికే మనం సపరేట్గా డ్రిల్ చేసి గోడలంతా హోల్స్ పెట్టుకునే బదులు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా కిచెన్లోనే చిన్న చిన్నవి ఏవైనా ఐటమ్స్ ఉన్న బ్యాగ్స్ తగిలించుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి హారతి కర్పూరం అండి. మనం దేవుడికి యూస్ చేస్తూ ఉంటాం కదండి, ఆ కర్పూరం బిళ్ళలు ఒక్కొక్కసారి అవి కరిగిపోయి తడిగా అయిపోతూ ఉంటాయన్నమాట. అంటే మనకి ఇలా ముట్టి చూసామనుకోండి, తడిగా అలా కరిగిపోయినట్టు అయిపోతూ ఉంటాయి కదండి. అలా కాకుండా ఉండాలి అంటే చూడండి, నేనైతే ఇక్కడ కొద్దిగా రైస్, కొద్దిగా మిరియాలు అయితే తీసుకున్నానండి. వీటిని ఈ కర్పూరం బిళ్ళల్లో వేసేసుకొని ఒక్కసారి అలా షేక్ చేసినట్టు చేసామనుకోండి, ఈ రైస్ అన్ని చోట్లకి వెళ్ళి మనకి ఏమైనా తడి ఉండిందనుకోండి, ఈ రైస్ ఈ మిరియాలు అబ్జర్వ్ చేసుకొని మనకి కర్పూరం కరిగిపోకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా కూడా కర్పూరం బిళ్ళలు చక్కగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ బాక్స్ అండి. ఇవి ఏమంటే మనము కొంచెం కూల్గా ఉన్న ప్లేస్లో పెట్టేసామనుకోండి, మెత్తబడిపోతూ ఉంటాయన్నమాట. మోడంగా ఉన్నప్పుడు కానివ్వండి, చలిగా ఉన్నప్పుడు కానివ్వండి, అలాంటప్పుడు మెత్తబడిపోయి మనం ఎంత గీసినా కూడా అస్సలు అవి వెలగవన్నమాట. అలాంటప్పుడు ఈ విధంగా కొద్దిగా రైస్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా రైస్ని అయితే ఈ మ్యాచ్ బాక్స్లో వేసేసుకొని క్లోజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వీటిలో ఉన్న చెమ్మంతా కూడా ఈ రైస్ అబ్జర్వ్ చేసుకొని మనం వెలిగించుకోవాలన్నప్పుడు చక్కగా వెలుగుతాయి అన్నమాట. మనకి ఇప్పుడైతే చలి స్టార్ట్ అయిపోయింది కదండి, చలిగా ఉన్నప్పుడు కానివ్వండి, మోడంగా ఉన్నప్పుడు కానివ్వండి, ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పువ్వుల్ని మనం ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండేటట్టు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. నేనైతే ఇక్కడ చామంతి పువ్వులు అయితే తీసుకున్నానండి. కొద్దిగా చామంతి పువ్వులు, అలాగే కొద్దిగా గులాబీ పువ్వులు. చూడండి, ఇలాంటి ప్లాస్టిక్ బౌల్ని అయితే ఒక బౌల్ తీసేసుకొని అందులో న్యూస్ పేపర్ ఈ విధంగా పెట్టేసుకొని ఈ న్యూస్ పేపర్ పైన పువ్వులు వేసుకోవాలన్నమాట. ఈ విధంగా న్యూస్ పేపర్ పెట్టి వేసుకున్నాం అనుకోండి, మనకి ఇందులో ఉన్న తడి అంతా కూడా ఈ న్యూస్ పేపర్ పీల్చుకుంటుంది. అప్పుడు మనకి పువ్వులు కుళ్ళిపోకుండా
ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఈ విధంగా పువ్వులన్నింటినీ పెట్టుకున్న తర్వాత పైనుండి మరికొంచెం న్యూస్ పేపర్ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి వేసేసుకున్నామనుకోండి, ఈ పైన ఉన్న తడి అంతా కూడా ఈ న్యూస్ పేపర్ ముక్కలు పీల్చుకొని మనకి పువ్వులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఈ విధంగా పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి, మనకి 15 to 20 డేస్ వరకు పువ్వులు అయితే ఫ్రెష్గా ఉంటాయి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీరని ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండేటట్టు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఫస్ట్గా వచ్చేసి కొత్తిమీరని 1-2 సార్లుగా నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇలాంటి వెడల్పుగా ఉన్న ఒక బౌల్ అయితే తీసేసుకొని ఈ బౌల్కి అడుగు బాగాన ఒక టిష్యూని అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీరని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి. మనము ఈ కొత్తిమీరని స్టోర్ చేసుకునేటప్పుడు గట్టిగా ఫ్రెష్ చేస్తూ అదిమదిమి పెట్టకుండా ఇలా పొడి పొడిగా ఉండేటట్టు పెట్టుకోవాలన్నమాట. అలా ఫ్రెష్ చేస్తూ పెట్టామనుకోండి, ఆ కొత్తిమీర ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, తొందరగా కుళ్ళిపోతుంది. ఈ విధంగా పొడి పొడిగా పెట్టుకున్నామనుకోండి, మనకి ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఈ విధంగా కొత్తిమీరనంతా పెట్టుకున్న తర్వాత మరొక టిష్యూ అయితే తీసేసుకొని ఇలా పైనుండి పెట్టేసుకున్నామనుకోండి, మనకి ఈ కొత్తిమీరలో ఉన్న తడి అంతా కూడా ఈ టిష్యూ పీల్చుకొని మనకు కొత్తిమీర ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఫస్ట్గా మనం కొత్తిమీరని వాష్ చేసుకుంటాం కదండి, అప్పుడు వాటికున్న తడి అంతా ఫుల్ డ్రై అయిన తర్వాత ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి 20 రోజుల పాటు అయినా కూడా కొత్తిమీర ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి నేనైతే ఇక్కడ బ్రూ ప్యాకెట్ తీసుకున్నాను అండి. 3 రూపీస్తో అయితే ఒక బ్రూ ప్యాకెట్ తీసుకున్నాను. మీ దగ్గర బ్రూ లేదనుకోండి, నార్మల్ కాఫీ పొడి ఉంటే ఆ కాఫీ పొడి అయినా కూడా తీసుకోవచ్చు అనమాట. 1/2 టేబుల్ స్పూన్ వరకు కాఫీ పొడి అయితే తీసుకున్నానండి. అలాగే చిటికెడంత పసుపు, 1 స్పూన్ దాకా శనగపిండి అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పాలనైతే వేసేసుకొని బాగా స్మూత్గా వచ్చేటట్టు ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం పాలైతే వేసుకున్నాం కదండి, ఆ పాలని పచ్చి పాలనే వేసుకోవాలన్నమాట. కాచిన పాలైతే అస్సలు వేయద్దండి, పచ్చి పాలనే వేసుకోవాలి. కావాలంటే పాలపైన మీగడ ఉంటుంది కదండి, ఆ మీగడనైనా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా బాగా స్మూత్గా మంచి క్రీమీలాగా రావాలన్నమాట. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఫేస్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. కొద్దిగా ఈ మిశ్రమం తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మన ఫేస్ మీద ఈ విధంగా అప్లై చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా బాగా మర్దన చేసుకోవాలండి. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు బాగా మర్దన చేసుకొని ఫుల్ డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్లో వాష్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఫేస్లో ఉన్న ట్యాను, జిడ్డు, ఆ పింపుల్స్ లాగా అయితే వస్తూ ఉంటాయి కదండి, అవి కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఈ ట్యాను అంతా రిమూవ్ అయిపోయి మన స్కిన్ అయితే మంచి స్మూత్గా చాలా బాగా వస్తుందండి. మనం ఎక్కడికైనా అర్జెంటుగా ఫంక్షన్లకు వెళ్ళాలి అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం గోల్డ్ ఫేషియల్ చేయించుకున్నప్పుడు మన ఫేస్లో ఎలా అయితే గ్లో వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుందండి. మనకి ఒకేసారి రిజల్ట్ అయితే ఉండదండి. వీక్లీ 2-3 టైమ్స్ ఈ విధంగా చేస్తామనుకోండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా వర్క్ డ్రెస్సెస్ ఉంటాయి కదండి, మనకి ఏమైనా ఫ్యాన్సీ డ్రెస్సెస్ వర్క్ వచ్చేసి అవి మనకి మాటికి వాష్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. పిల్లలవి వర్క్ డ్రెస్సెస్ కానివ్వండి, మనం పట్టు శారీస్లో వర్క్ బ్లౌజెస్ అయితే ఉంటాయి కదండి, ఆ బ్లౌజెస్ కానివ్వండి 2-3 సార్లు వేసుకున్న తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే మనం మాటికి వాష్ చేసుకోవాలంటే వర్క్ అంతా పోతుంది కదండి. అలాంటప్పుడు మనం ఒకసారి వేసుకున్న తర్వాత స్వెట్ స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడైతే నేను ఫుల్ వర్క్ వచ్చిన లాంగ్ డ్రెస్ అయితే తీసుకున్నానండి. ఈ డ్రెస్ని ఈ విధంగా ఉల్టా చేసుకొని లోపల వైపుకి మనం ఈ విధంగా ఫాండ్స్ పౌడర్ కానివ్వండి, వేరే ఏదైనా పర్లేదన్నమాట. మీరు ఇంట్లో ఏ పౌడర్ అయితే యూస్ చేస్తారో ఆ పౌడర్ని ఈ విధంగా డ్రెస్ మొత్తం వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేత్తో బాగా రబ్ చేసుకున్నాం అనుకోండి, ఏదైనా మనకి స్వెట్లా ఉన్నా తడిగా ఉన్నా కూడా ఆ తడినంతా కూడా ఈ పౌడర్ పీల్చేసుకుంటుంది అన్నమాట. ఈ విధంగా డ్రెస్కి అటువైపు ఇటువైపు 2 వైపులా
మరి ఎక్కువ పౌడర్ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదండి. తక్కువగానే వేసుకుంటే చాలు. వేసేసుకొని ఈ విధంగా బాగా రబ్ చేసుకొని కొద్దిసేపు అలా మనం నీడలోనే ఆరబెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని కబోర్డ్లో పెట్టుకున్నామనుకోండి, మనకి ఎలాంటి స్మెల్ రాదనమాట. స్వెట్ స్మెల్ కానివ్వండి, వేరే బ్యాడ్ స్మెల్ ఏమీ రాకుండా నీట్గా ఉంటుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా సింక్లో మనం నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, అవి మనం వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటామన్నమాట. అలా పడేయకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా సింక్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా పాన్స్ పౌడరు, కొద్దిగా పసుపు అయితే వేసానండి. ఈ విధంగా నీళ్ళు వెళ్ళే చోట, ఆ హోల్ చోట మనం ఈ విధంగా పౌడరు, పసుపు వేసేసుకున్నాం అనుకోండి, మనకి చిన్న చిన్న బొద్దింక పిల్లలు అనేవి నైట్ పూట బయట వస్తూ ఉంటాయన్నమాట. ఈ విధంగా నైట్ పూట ఇలా చేసామనుకోండి, మనకి బొద్దింకలు కూడా బయట రాకుండా ఉంటాయి, బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ టేస్టీ సగ్గుబియ్యం వడల్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్గా వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకొని అందులో 1.5 కప్పు దాకా సగ్గుబియ్యం అయితే వేస్తున్నానండి. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక్కసారి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల దాకా వాటర్ అయితే వేసేసుకొని ఒక 5 గంటల సేపు అయితే నానబెట్టుకోవాలండి. చూడండి సగ్గుబియ్యం అయితే పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చాయో. చూడండి సగ్గుబియ్యం కూడా చక్కగా నానాయి అన్నమాట. సగ్గుబియ్యం నానబెట్టుకునేటప్పుడు వాటర్ చూసుకొని వేసుకోవాలండి. వాటర్ ఎక్కువ వేసేసామనుకోండి ముద్ద ముద్దలా అయిపోతుంది అనమాట. ఈ విధంగా పొడి పొడిగా ఉన్నాయనుకోండి వడలు కూడా చాలా బాగుస్తాయి. మనం ఇందులో పల్లీలు కూడా వేసుకుంటున్నామండి. ఈ పల్లీలు వేసుకోవడం వల్ల వడల టేస్ట్ చాలా బాగుంటాయి. 1/2 కప్పు దాకా పల్లీలను అయితే తీసుకొని వేయించుకొని పొట్టు తీసి పెట్టుకున్నానండి. వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం పలుకులుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యంలో ఈ పల్లీల పొడిని వేసేసుకొని ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కొత్తిమీర, అలాగే 1 స్పూన్ నిండా జీలకర్ర అయితే వేసుకోవాలి. 2 మీడియం సైజ్ పొటాటోస్ని అయితే ఈ విధంగా ఉడికించి పెట్టుకున్నాను. ఈ పొటాటోస్ మనకి దాదాపు 1/2 కేజీ వరకు అయితే ఉంటాయి. ఇప్పుడైతే ఇందులో తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న ఈ పొటాటోస్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తురుముకోవాలి. మనం అలాగే చేత్తో నలుపుకున్నామనుకోండి, అది మనకి గడ్డల్లాగా వస్తుందన్నమాట. ఈ విధంగా తురిమేసుకున్నామనుకోండి చక్కగా వస్తుంది. ఈ విధంగా తురుముకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్టు ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. ఇందులో మనం వాటర్ అస్సలు వేయకూడదండి. పొటాటో అలాగే సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకున్నాం కదండి, వీటికున్న తడే సరిపోతుందన్నమాట. ఈ విధంగా సగ్గుబియ్యం ఈ పొటాటో మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. మీకు ఇందులో కొద్దిగా కారం తక్కువ ఉందని అనిపిస్తే మరికొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి వేసుకోండి. చిల్లీ పౌడర్ని అయితే అస్సలు వేయకూడదన్నమాట. చూసారు కదండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి ఉంట కూడా ఎంత చక్కగా వస్తుందో. ఇప్పుడైతే చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం మిశ్రమం తీసుకుంటూ ఈ విధంగా వడ షేప్లో ఒత్తుకోవాలి. మనం ఉద్ది వడ ఏ విధంగా అయితే చేసుకుంటామో సేమ్ అదే విధంగా వడ షేప్లో ఒత్తేసుకొని సెంటర్కి ఈ విధంగా హోల్ పెట్టుకోవాలన్నమాట. ఇలా హోల్ పెట్టి చేసుకుంటే మనకు వడ కూడా అన్ని వైపులా చక్కగా కాలుతుంది. ఇదే విధంగా మిగతా వాటిని అన్నింటినీ కూడా రెడీ చేసేసుకోవడమే. మీకు ఈ విధంగా హోల్ పెట్టి చేసుకోవడం ఇష్టం లేదు అనే వాళ్ళు ఇలా టిక్కీలు అయినా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా అన్నింటికి హోల్ పెట్టి అయితే రెడీ చేసుకున్నాను. నేను తీసుకున్న సగ్గుబియ్యంకి 28-30 దాకా వడలైతే వచ్చాయి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసేసుకోవడమే. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా ముందే పెట్టేసుకున్నానండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత మనం వెంటనే కదపకూడదండి. వెంటనే కదిపామనుకోండి అవి చెదిరిపోతాయి అన్నమాట. కొంచెం పైన నురుగు తగ్గిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ విధంగా ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తామనుకోండి పైన తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి, లోపల అస్సలు ఉడకవన్నమాట. అటువైపు ఇటువైపు 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మిగతా వాటిని అన్నింటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవడమే. మనం ఇందులో పల్లీలు వేసి చేసుకున్నాం కదండి, ఆ పల్లీలు వేసి చేసుకోవడం వల్ల వడలు టేస్ట్ మరింత రుచిగా ఉంటాయి. పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఈ విధంగా చేసి పెట్టామనుకోండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని ఏదైనా చట్నీలతోటి కానివ్వండి, లేదు అంటే టమాటో సాస్తో సర్వ్ చేసుకొని తిన్నామనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. గ్రీన్ చట్నీ అయినా టమాటో చట్నీ అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి వేడివేడిగా సగ్గుబియ్యం వడలు అయితే రెడీ అయిపోయాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. వడలు కూడా ఎంత చక్కగా వచ్చాయో కదండి, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి అన్నమాట. ఒక్కటైతే తుంపి చూపిస్తాను చూడండి, లోపలైతే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండి సగ్గుబియ్యం వడలు ఎలా చేసుకోవాలి అనేది అయితే. ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంతే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.